దగ్గరికి పోతాం, నడువు నొప్పి ఉంటే బొక్కల డాక్టర్ దగ్గరికి పోతాం, ఛాతీలో నొస్తే గుండె డాక్టర్ దగ్గరికి పోతాం. ఆయన చూసి టెస్టులు చేసి ఏమైనా గోళీలు రాస్తాడు. 4 వద్దులు వాడినాక నొప్పులు తక్కువైతాయి. కానీ ఎవడన్నా దొంగ డాక్టర్ తానికి పోయినామనుకో, కాలు నొప్పికి మందేమంటే చెయ్యి నొప్పికి మందేస్తాడు. ఇప్పుడు మన సర్కార్ వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారట. ఉన్న నాలుకకు మందేయమంటే కొండ నాలుకను ఉడవికే పని చేస్తున్నారు పోండి సర్కారు వాళ్ళు. హైదరాబాద్ లో రాత్రి 12 గంటల దాకా రెస్టారెంట్లు, బట్టల దుకాణాలు కూడా తెరిచే ఉంటాయి. రాత్రి డ్యూటీ చేసుకుంటే కూడా ఎక్కువనే ఉంటారు కదా. సాఫ్ట్వేర్ కొలువు చేసేటోళ్ళు అయితే చాలా మంది ఉంటారు. రాత్రి డ్యూటీకి పోయేటప్పుడు, డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు తింటందుకు రెస్టారెంట్లకు పోతారు. కానీ ఇప్పటి సంది అన్నింటినీ 10:30కే బంద్ పెట్టాలని రేవంత్ సార్ ఆర్డర్ వేసిండు. ఇక ఈ కాడ నుంచి రాత్రి 11 దాటితే లాఠీలు పట్టుకొని ఈపులు వల్ల కొడతారట. ఎక్కడెక్కడ దేశాల కంపెనీలు మన కాడు ఉంటాయి. వాళ్ళ టైంకు మన టైంకు చాలా తేడా ఉంటది. అసొంటప్పుడు రాత్రి దాకా ఉంటేనే వాళ్ళకు జరంత ఫాయిదా ఉంటది. కానీ సర్కారు వాళ్ళు ఇట్లెందుకు చేస్తున్నారని జరంత డౌట్ వచ్చి ఆలోచన చేస్తే అసలు ముచ్చట బయట పడ్డది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక హైదరాబాద్ లో దొంగతనాలు పెరిగినాయి, సంపుకునుడు కూడా ఎక్కువైంది. పని పాట లేని పోరగాండ్లు బండ్లు పట్టుకొని రోడ్ల మీద ఆగం చేస్తున్నారు. ఇక దీని మీద అందరూ మాటలనే వరకు సార్ కూడా బాగా ఆలోచన చేసిండట. దుకాణాలు తెరిచిండుతోనే ఇదంతా అవుతున్నది, అవి బంద్ పెడితే అంత చక్కగా అవుతుందని ఆఫీసర్లకు చెప్పిండట. దునియాలనే నెంబర్ 1 పోలీసులమని మొన్నటి దాకా చెప్పుకుంటుంది. కానీ మొన్న మేడ్చల్ కాడ పోలీస్ స్టేషన్ పక్క పొంటే ఉన్న బంగారం దుకాణంలో దొంగలు పడ్డారు. ఇంకో దిక్కు పోరగాన్లు మందు దాగి బండ్లు కార్లు వేసుకొని రోజు రేసింగులు చేయబట్టిరి. వీటిని ఆపుతందుకు మీకు చేత కాకపాయే. కానీ దుకాణాలు, తిండి హోటళ్లను బంద్ పెడితే ఏమొస్తుంది? అంత మంచిగానే ఉన్నది. కానీ అన్ని 10:30కే బంద్ పెట్టేటోళ్ళు బీర్ షాపులు మాత్రం ఎందుకు సారు 11 గంటల దాకా నడిపిస్తున్నారు? తాగినాక తలకాయల పురుగు తిరిగితేనే కదా చాలా పంచాయతీలు అవుతున్నాయి. అసలు బంద్ పెట్టాల్సింది అవిటిని కదా. మీరేమో అసలు దాన్ని ఇడిచిపెట్టి కొసరు పని చేస్తున్నారని సాఫ్ట్వేర్ కొలువు చేసేటోళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ రోగం ఒక ఆయనకుంటే మందు ఇంకొక ఆయనకి వేస్తున్నారు. చూడుండ్రి, మీ తెలివికి 2 చేతులే కాదు 2 కాళ్ళు కూడా జోడించి మొక్కాలే సారు.